బేబీ మసాజ్ తో కలిగే లాభాలు ఎన్నో. వారు పరిపూర్ణంగా ఎదిగేందుకు రెగ్యులర్ మసాజ్ ఎంతగానో ముఖ్యమని పీడియాట్రిక్ వైద్యులు చెబుతున్నారు. ఇదివరకు కేవలం ప్రీమెచ్యూర్ శిశువులకి మాత్రమే మసాజ్ చేయటం అవసరమని అనుకునేవారు. కానీ నేడు ప్రతి శిశువు ఆరోగ్యంగా పెరగాలంటే చక్కటి మసాజ్ వారికి ఇవ్వడం ఎంతో మేలు అని రుజువైంది. సాధారణంగా ప్రీమెచ్యూర్గా అంటే బరువు తక్కువగా పుట్టిన శిశువులకి ఒక థెరపీ రూపంలో మసాజ్ని రెగ్యులర్గా ఇవ్వడం ద్వారా వారు ఆరోగ్యాన్ని త్వరగా సంతరించుకుంటారని అనేవారు. కానీ ఇప్పుడు హెల్దీ బేబీస్కి కూడా క్రమం తప్పకుండా మసాజ్ ఇవ్వడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. శిశువుని ముద్దులాడటం, ఎత్తుకోవటం, దగ్గరకు తీసుకుని లాలించటం ఇవన్నీ కూడా పేరెంట్కి శిశువుకి బాండింగ్ని పెంచుతాయని అందరికీ తెలుసు. కానీ వీటిని మించిన ఫలితాలను ఇవ్వగలదు బేబీ మసాజ్. కేవలం ఎమోషనల్ బాండింగ్ మాత్రమే కాకుండా శిశువు అన్ని విధాలుగా ఎదిగేందుకు తోడ్పడుతుంది మసాజ్. పసిపిల్లల బాడీ మసాజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నట్టు మనం ఎవిడెన్స్ కూడా ఉంది. బంగ్లాదేశ్లో చేసిన ఒక స్టడీలో సన్ఫ్లవర్ ఆయిల్ తోటి మసాజ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఇన్ఫెక్షన్స్ తగ్గినాయని చెప్పారు. సో అలా అని చెప్పేసి ఇక్కడ సన్ఫ్లవర్ అని చెప్పట్లేదు, కానీ బాడీ మసాజ్ వల్ల ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పిల్లల మూమెంట్స్ కరెక్ట్ వస్తాయి. సో అండ్ బాడీ మసాజ్ చేస్తున్నప్పుడు మెటబాలిజం పెరుగుతుంది, మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అనేది తెలిసిపోతుంది. ఎక్కడైనా బాడీ మూమెంట్స్ తక్కువ ఉన్నా కానీ అప్పుడు చేస్తున్నప్పుడు మనకి బాడీ మొత్తం ఓపెన్ చేస్తాం కానీ మనకు అవి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడుతుంటాయి. సెకండ్ ఏంటంటే బాడీ మసాజ్ చేయడం వల్ల మసాజ్ తర్వాత ఆ టైంలో మెటబాలిజం పెరుగుతుంది కాబట్టి దాని తర్వాత ఆకలి పెరుగుతుంది. పిల్లలు వెంటనే పాలు తాగి పడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మసాజ్ చేసిన వెంటనే మీరు చూసుంటారు పాలు తాగి పిల్లలు పడుకుంటారు. దీంతో పాటుగా శిశువు వెయిట్ గెయిన్ చేసేందుకు కూడా మసాజ్ ఎంతగానో దోహదపడుతుంది. ఆరోగ్యమైన శిశువుల్లో కనిపించే కోలిక్ సమస్య అంటే గంటల తరబడి ఏడవటానికి కూడా చెక్ పెడుతుంది బేబీ మసాజ్. మంచి మసాజ్ అటు తర్వాత స్నానం ఈ రెండు కూడా శిశువు చక్కగా నిద్రపోయేందుకు ఎంతగానో దోహదపడతాయి. రక్త ప్రసరణ, శ్వాసక్రియ స్మూత్గా జరిగేందుకు కూడా మసాజ్ దోహదపడుతుంది. వీటన్నిటితో పోలిస్తే ఆ లవింగ్ టచ్ మసాజ్తోనే కదండి కలిగేది. మసాజ్ ఇచ్చేప్పుడు కేవలం శిశువే కాకుండా తల్లి కూడా ఎంతో రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. అంటే డబుల్ బెనిఫిట్ అన్నమాట. మసాజ్ మంచిదే, కానీ అది చేసేటప్పుడు ఎలాంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలని మీరు అడగొచ్చు. ఎంతో నాజుగ్గా ఉండే శిశువుకి సాధారణంగా మసాజ్ చేసేందుకు ఒక అడుగు వెనక్కి వేస్తారు ఏ పేరెంట్స్ అయినా. తాము చేసినా లేదా ఎవరితోనైనా చేయించినా కూడా కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శిశువుకి మసాజ్ చేయాలనుకుంటే అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే రెండు అంశాలను గురించి తెలుసుకోవాలి. ముందుగా మసాజ్కి వాడే ఆయిల్ గురించి చూద్దాం. మసాజ్ చేసే ఆయిల్ ఎంపిక కూడా శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలదు. సో మనం యూజ్ చేసే ఆయిల్స్లలో తలకి నార్మల్గా ఏ ఆయిల్ యూజ్ చేసినా కానీ మనము వెజిటబుల్ ఆయిల్స్ అంటాం. వెజిటబుల్ ఆయిల్స్ అంటే కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఒలివ్ ఆయిల్ కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, ఈ ఆయిల్స్ వల్ల మనకి ఆర్ నువ్వుల నూనె కానివ్వండి, ఈ ఆయిల్స్ వల్ల మనం బాడీ మసాజ్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మార్కెట్లో దొరికే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ యూజ్ చేస్తేనే మంచిది. ఇంట్లో యూజ్ చేసే ఆయిల్సే మంచి ఆయిల్ మసాజ్కి. నార్మల్గా మేము రికమెండ్ చేసేది తలకి కొబ్బరి నూనె, బాడీకి ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ రికమెండ్ చేస్తాం. బట్ మీరు ఏదైనా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. శిశువుకి మసాజ్ చేసేందుకు కనుక బయటి వారి సహాయం తీసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి కొందరు మసాజ్ చేయడంలో నిష్ణాతులై ఉంటారు. ఇలాంటి వారితో మసాజ్ చేయిస్తే తప్పనిసరిగా కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. వారు శిశువుని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. సో మనం ఆయిల్ మసాజ్ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత మసాజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత జెంటిల్గా బేబీని హ్యాండిల్ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కొన్నిసార్లు బోన్స్ విరిగే ఛాన్స్ ఉంటుంది, కొన్నిసార్లు జాయింట్స్ డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చేస్తున్నప్పుడు మనం పక్కన కూర్చొని మనం సపోర్ట్ చేస్తూ బేబీకి ఆ మసాజ్ సరిగా జరుగుతుందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మసాజ్ చేసేందుకు ఏది సరైన సమయం అంటే ఇది తల్లి శిశువుకి ఇద్దరికీ కన్వీనియంట్గా ఉండేలా చూసుకోవాలి. ఏదో ఓ పనిలా కాకుండా అది బేబీకి మీకు ఇద్దరికీ రిలాక్సింగ్ టెక్నిక్గా మార్చుకోవాలి. మసాజ్ చేసేప్పుడు అన్నీ దగ్గర పెట్టుకోవటం, మసాజ్ చేసే ప్రదేశం కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. రూమ్ టెంపరేచర్ కూడా శిశువుకి అనుకూలంగా ఉండేలా చూసుకుంటే మంచిది. మసాజ్ చేసేటప్పుడు టచ్ జెంటిల్గా ఉండాలి.
శిశువు తల దగ్గర నుంచి మొదలుపెట్టి పాదాల వరకు నెమ్మదిగా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేయటం మంచిది. మీరు మసాజ్ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది శిశువు రెస్పాన్స్ను బట్టి తెలిసిపోతుంది. అందుకే వారు ఇచ్చే క్లూస్ని జాగ్రత్తగా గమనించాలి.